హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి డ్రై ఫ్రూట్ లస్సీతో వచ్చేసానండి. ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా సరే, బయట నుంచి ఇంటికి వచ్చినా సరే ఏదైనా చల్లగా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ ఇంట్లో ఉన్న వాటితో లస్సీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దానండి. ముందుగా ఇందుకోసం 1 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఈ పెరుగు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది, ఇంట్లో చేసుకునేది అయితే మరింత రుచిగా ఉంటుంది. ఇందులోనే మనము ఒక 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. నేనైతే ఇక్కడ చక్కెరని పొడిగా చేసి వేసుకున్నానండి. మీరు డైరెక్ట్గా షుగర్ అయినా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక 5 బాదం పప్పులు, ఒక 5 జీడిపప్పులు, ఒక 6-7 ఎండు ద్రాక్ష, ఒక 3 ఖర్జూరం పళ్ళు అండి, గింజ తీసేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీకి వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్గా పట్టుకోవాలండి, పలుకు లేకుండా. తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ పెరుగు చాలా కూల్గా ఉండేది తీసుకున్నానండి. మీకు పెరుగు కూల్గా లేకుంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా దీనిలో నట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. సో ఈ విధంగా డ్రై ఫ్రూట్ లస్సీని మీరు కూడా ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.